మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉండుంటే బాగుండేది పోటీలో అని అనిపిస్తోందా? అసలు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ ఎట్లా చూస్తారు? మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది చాలా పెద్ద ఆలోచన చేసింది. ఒక ప్రాంతీయ పార్టీ అంటే తెలుగుదేశం తర్వాత మళ్ళొక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాలి, ఉత్తరాదిన నాయకత్వాన్ని ఎదిరించాలి, దక్షిణాది రాష్ట్రాలను కూడగట్టుకోవాలి, జాతీయ స్థాయిలో మనం నినదించాలి, మన హక్కుల కోసం పోరాడాలి. ఒక కులం పేరిటనో మతం పేరిటనో చేస్తున్నటువంటి రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రయత్నం చేసి ఓడిపోయిండు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత మళ్ళీ అంటే మోడీ అనేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తిని, మోడీ గారిని దేశవ్యాప్తంగా ఎవరు ఎదిరించినా వాళ్ళకి తెలుసు దాని పర్యవస్థానం ఏమైతుంది, ఏం జరుగుతుంది అని తెలిసినా కూడా 10 సంవత్సరాల్లో మొదటి 5 సంవత్సరాలు కాస్త మినహాయిస్తే తర్వాత 5 సంవత్సరాలలో రాష్ట్రానికి విచ్చేసిన ఎంతమంది మాట్లాడినా, ప్రధానిని అవమానించిందని మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు బలంగా ఎదుర్కొని బలంగా నిల్చొని ఎదురొడ్డి మాట్లాడిన వ్యక్తి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రశేఖరరావు గారే. దానికోసము దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఆయన బీహార్ వెళ్ళినట్టు ప్రయత్నం కావచ్చు, లేకపోతే మన పక్కనే మహారాష్ట్ర ఉందని మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో శాఖను ఏర్పాటు చేయడం కానీ, మన తమిళులతో కలిసి ఒక సంభాషణ చేసినటువంటి ప్రయత్నాలు. సరే, ఇవన్నీ కలిసి వస్తే ఇది ఏముంటదంటే మనం ఎంత ఎన్ని గంటలు చదివినా, 12 గంటలు చదివినా, 14 గంటలు చదివినా అల్టిమేట్ గా మార్కులు వచ్చిన వ్యక్తి గొప్పోడైతాడు. 34 వస్తే అది ఎంత చదివినా కూడా ఉదప్రయాస అయిపోతుంది. ఇప్పుడు అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక శాసనసభ ఎన్నికలలో 1.6%తోని ఓటమి పాలైంది. కాబట్టి ఆ ఓటమి నుంచి తేరుకోకుండా మళ్ళీ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి పోటీ చేసేటువంటి ఆలోచన చేయడానికి పూర్తి స్థాయి జాతీయ పార్టీగా మనం బలపడలేదు, ఎక్కడ కూడా పోటీ చేయలేదు ఇంతవరకు. కాబట్టి పొరుగు రాష్ట్రాలకు ఇప్పుడు ఎందుకు అనేటువంటి ఆలోచనతోని ఇప్పుడు ఇంకా తెలంగాణకే పరిమితమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాము వివిధ ఎగ్జిట్ పోల్స్. అప్పుడే కొంతమంది చెప్తున్నారు జార్ఖండ్ లో జరిగినటువంటి సంఘటనలు. నేనైతే అనుకోను ఈ రైడింగ్స్ అంటే బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రధాన ఎజెండా అంటే అది బీజేపీ పెద్దలు కావచ్చు, బీజేపీలో ఈరోజు కొనసాగే ఎవరైనా కూడా ఒప్పుకుంటారు ఏమంటే దే ఆర్ నాట్ అగైన్స్ట్ ద కాస్ట్ ఆర్ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్, బట్ దే ఆర్ ఓన్లీ దే పోలరైజ్ రిలీజియన్. ఎందుకు అంటే దాని మీదనే అద్వానీ గారి రథయాత్ర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఓట్లు వచ్చినాయి అంటే భగవంతుని పేరు మతం పోని పోలరైజ్ చేస్తేనే ఈ దేశంలో హిందుత్వ యునైట్ కావాలి, ఈ దేశంలో హిందుత్వ పేరు చెప్తేనే భారతీయ జనతా పార్టీ మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న నేను విన్నా ఈ జార్ఖండ్ ఒక నేషనల్ మీడియా నుంచి ఆ ఛానల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఈ మధ్య మళ్ళీ కొత్త పదం ఎంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ మతం కంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఆలోచనతో ముందుకెళ్తుంది. హిందువులంతా యునైట్ కావాలని కోరుకుంటున్నది. దాంతో పాటు అందరికీ ఈ దేశంలో అభివృద్ధి, అందరితో పాటు ఉండడము, అందరికీ అభివృద్ధి జరగాలనే నినాదంతో నిలుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని బలపరచాలి అని బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నారు. అట్లా మీడియాను కూడా వాళ్ళు ప్రేరేపించారు, మీడియాను కూడా వాడిండ్రు. బీజేపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. మీడియా కావచ్చు, లేకపోతే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ పార్టీ యూనిటీ కావచ్చు, ఆ పార్టీ క్రమశిక్షణ కావచ్చు, అది అట్లా ముందుకు వెళ్తా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఈ జార్ఖండ్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు ఒక పాయింట్ అన్నారు. ఏమని అంటే వెస్ట్ బెంగాల్లో కూడా అదే వాడింది, కానీ అక్కడ మరి ఆ పాచిక పారలేదు. కాకపోతే ప్రతిపక్ష హోదాకు మిగిలిపోయింది. ఈరోజు జార్ఖండ్ లో కూడా అదే అంటున్నారు. ఏది బంగ్లాదేశ్ వీళ్ళను తీసుకొచ్చి ఈ రాష్ట్రం పెంచి పోషిస్తుంది అని జార్ఖండ్ మీద మాట్లాడిండ్రు. దాంతో పాటు మేజర్గా ఏంటంటే మీకు నేను పవర్ జీరో చేస్తా అని ప్రధానమంత్రి గారు వారి ఉపన్యాసాలలో చెప్పిండ్రు అనమాట. 87,000 రూపాయల వరకేమో 65,000 నుంచి 87,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి అందరికీ సోలార్ అందుబాటులోకి తీసుకొచ్చి నేను పవర్ బిల్ జీరో చేస్తా అని 2-3 ఈ రెండే ప్రధాన అంశాలుగా మాట్లాడిండ్రు. అక్కడ ఎక్కువ గిరిజనుల ఉంటారని నేను అనుకుంటున్నా. సో వీళ్ళు ఈ కమ్యూనిటీ పోలరైజేషన్ అంటే రిలీజియన్ పోలరైజేషన్ ఒకటి,
ఈ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఒకటి. అట్లనే జార్ఖండ్ ముక్తి మోర్చా 12వ తారీఖు రాత్రిపూట జార్ఖండ్ ముఖ్యమంత్రి అదేంటి సమ్మాన్ యోజన అని స్త్రీలు ఆడవారందరికీ 5-6 తారీఖు వచ్చే డబ్బులని 12వ తారీఖు పంపించడం వల్ల వాళ్ళకి ఏదో ఫేవర్ అయిపోతుంది జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళకి అని బీజేపీ ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద కంప్లైంట్ చేసి ఎగ్జిట్ పోల్స్ కూడా అంటున్నాయి. ఒకరిద్దరు ఏమంటే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 45కి రీచ్ అవుతుంది, కొంతమంది ఏమో బీజేపీకి 25కే పరిమితమయ్యి కాంగ్రెస్ కి 16, అట్లాగే మన జేఎంఎంకి 30, మ్యాజిక్ ఫిగర్ 41 అయితే వాళ్ళు 46 కూడా రీచ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చెప్పలేం. మనం చూసినాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలల్లా అది ఊహించని ఎవరి ఊహకు అందనటువంటి ప్రజా తీర్పు వెలువడదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ తారుమారైతాయి, ఒక అంచనా మాత్రమే తారుమారైతాయి అనేటువంటి ఆలోచన ప్రజలందరూ. అట్లానే ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు మరి నిజం కాదా అంటే చాలా చోట్ల మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవి కూడా నిజం అవుతాయి. కాకపోతే ఈ రోజు ఏమైపోయిందంటే ఏ మీడియా వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ మీడియా అంతా కొన్ని రాజకీయ పార్టీలలో వ్యాపారస్తులు ఉండడం చేత, వ్యాపారస్తులే నాయకులు అవ్వడం చేత, వాళ్ళ సొంత వ్యక్తిగత మీడియా సంస్థలు ఉండడం చేత ఎవరికి వారు అనుగుణంగా అంటే ఈ ధర్మం, సత్యం, నిజం అనేటువంటి అంశాలు సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాస్తవికతను ముందుకు తీసుకొచ్చేటువంటి, వాస్తవికతను ప్రతిబింబించేటువంటి వ్యక్తులు కరువైపోతున్నారు. అంటే అందరు కాదు, కొంతమంది అట్లా ఈ ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం అనేటువంటిది ప్రజలను, పాలకులను, నాయకులను, విశ్లేషకులను అందరిని కూడా విస్మయానికి, అయోమయానికి లోను చేసే ఫలితాలు ఇస్తున్నారు అన్నమాట. అదే విధంగా మహారాష్ట్రకు వస్తే, మహారాష్ట్ర మనం చూసినాం రాజకీయ పార్టీలను విడదీసి బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని శివసేనను విడదీసి వాళ్ళను ఉద్ధవ్ ఠాక్రే గారిని దించేసి, సరే వాళ్ళ మధ్యన ఒక ఒప్పందం ఉండే, ఆనాడు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, శివసేనతో ఒప్పందం ఉండే, అట్లా జరగకుండా ఉద్ధవ్ ఠాక్రే గారు వాళ్ళ వైఫ్ చెప్పిన కారణంగా ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని దాని నుంచి బయటికి వచ్చిన సందర్భం, పార్టీ విడిపోవడాలు. అక్కడ మహారాష్ట్రలో పార్టీలు విడిపోయినా కూడా శాంతి భద్రతలు కానీ లేకపోతే పాలన కానీ అంత స్తంభించిపోలే, అట్లా ప్రభావం ప్రజలపైన పడలే. అక్కడ ఎవరు కూడా రాజకీయాల పట్ల జనాలు పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఓ హమారే కు క్యా జరూరత్ హై, ఓ చల్తే रहता, పొలిటీషియన్స్ దేఖ్ లేతే ఓ హమారే కైకు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నేను చాలా మంది జనాలతో కూడా మాట్లాడిన అక్కడ ముంబై సిటీలో తిరుగుతున్నప్పుడు. వాళ్ళకి ఏం పెద్దగా చాలా మందికి ఆసక్తి లేదు. అంటే వాళ్ళు చాలా మెచ్యూర్ అయిపోయినారా అనిపించింది నాకు. రాజకీయాల గురించి చర్చించుకొని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ సాధారణ ప్రజానికం, ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ కానీ లేకపోతే సహజంగా వ్యాపారస్తులు అయితే దాని గురించి ఆలోచించరు. ఏమైనా అక్కడ రాజకీయాల పట్ల అంత లేదు. ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు అన్నట్టుగా మారినప్పటికీ ఈ రోజు కొంత కాంగ్రెస్ కి ఫేవర్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల తీర్పు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆ తర్వాత బీజేపీ కంటే ఎక్కువ, అంటే సబ్జెక్టు కరెక్షన్, నాకైతే కాంగ్రెస్ అలయన్స్, అదే ఉద్ధవ్ ఠాక్రే శివసేన గారి అలయన్స్ లో కొంచెం సాధించిందని అనుకుంటున్నా నేను. రాబోయే ఎలక్షన్ లో, మహారాష్ట్ర ఎలక్షన్లు అంటే హర్యానాలో బీజేపీ సాధించినంత మాత్రాన ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది అని నేను అనుకోను. ఎందుకంటే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక రాష్ట్రం కొంతవరకు ప్రభావితం చేసినా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చేస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి జార్ఖండ్ లో మేజర్ గా బీజేపీ అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి ఒక శక్తి ఉంది, ఒక సీటు ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయ్యే శక్తి ఉంది. మొత్తానికి మొత్తం బీజేపీకి మాత్రమే ఉందా? బీజేపీకి మాత్రమే ఉంది ఆ శక్తి. ఎందుకంటే మనం గోవాలో చూసినాం, పుదుచ్చేరిలో చూసినాం, ఇక్కడ ప్రేమ్ గాంధీ గారు అది నిజాయితీ అంటున్నారు, కర్ణాటకలో చూసినాం. అట్లా బీజేపీ అనేటువంటిది బాగా బలంగా రాజకీయాలను ప్రభావితం చేసి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఉపయోగించి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఆ స్థాయికి బీజేపీ వెళ్ళిపోయింది. ఈ రోజు వాళ్ళ లక్ష్యం ఒకటే, దేశం కాషాయం అయిపోవాలి, దానికి ఏదైనా చేద్దామనే ఆలోచనలో మోడీ గారు, అమిత్ షా గారు ద్వయం అట్లా పనిచేస్తుంది. మనం న్యాయంగా ధర్మంగా పోతే ఎప్పటికో గెలుస్తాం, అప్పటిదాకా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఏదైనా తప్పటడుగులు వేసినా తప్పు చూస్తే మనం చూసి ఇంకోరు చేస్తారు, లేదా ఇంకోరు చేసిందని మనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ధోరణిలో బీజేపీ ప్రయాణం చేస్తుంది. అట్లా బీజేపీ ఒకరే చేస్తుండ్రా పని అంటే ప్రాంతీయ పార్టీలు కూడా కొంతమంది
అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు మిగతా పార్టీలను ప్రేరేపించి వాళ్ళకి నోరు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది కాదనలేనటువంటి సత్యం. అది కొన్ని నేను చెప్తున్నా, అదే నిజాలు. మనం సత్యాన్ని నిజాన్ని కొంతవరకు ఆపొచ్చు, కానీ సత్యాన్ని మనం దాచలేం. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. బీజేపీ ఏదైనా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు జరిగింది ఓన్లీ 43, 81 స్థానాలకి 43 కాబట్టి ఇంకా 38 స్థానాలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. సో బీజేపీ విల్ ట్రై మాక్సిమం. ఇప్పుడు మనం అక్కడ కూడా అదే అనుకున్నాం. లాస్ట్ టైం హర్యానాలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది కానీ చిట్ట చివరికి ఫలితం బీజేపీ వైపు వెళ్ళిపోయింది. సో బీజేపీ మే ఇన్ఫ్లుయెన్స్ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అన్నమాట ఎలక్షన్స్ లో. అట్లే విధంగా రేపు కూడా జరగచ్చు. హోరాహోరీగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఎవరు తీసిపోయినటువంటి 2 కూటములు పనిచేస్తున్నాయి జార్ఖండ్ లో. మహారాష్ట్రలో కూడా అంతే బలంగా పనిచేస్తుంది. సో రాబోయే ఎన్నికలలో ఫలితాలు ముందస్తుగా వెల్లడించే శక్తి ఉంది అని అయితే నేను అనుకోను. అట్లాని చెప్పకుండా మనం ఉండలేము. ఇది జరిగినటువంటి జార్ఖండ్ లో 64% జరిగింది. ప్రజలు ఇప్పటికైనా తేల్చుకోవాల్సింది ఏంటంటే, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులన్నా ఎన్నికలన్నా బయటకు వచ్చి చదువుకున్న వాళ్ళు వచ్చి ఓటేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఎన్నికలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇది చాలా పొరపాటు. సో ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలో ఎన్నికలు జరుగుతుంటే, నాకు తెలిసి నేను చిన్న ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 12 years నాకు ఓటు వచ్చే నాటికి 88%, 90% ఓటింగ్ ఉండేది. ఇప్పుడు అసలు మొన్న హైదరాబాద్ లో అయితే 40% ఎంతో జరిగింది. చాలా ఘోరమైనటువంటి పట్టణాలలో చాలా పూర్తిగా తగ్గిపోతుంది. అసలు ఓటింగే 45% అంటే నాయకుడిని మనం ఎన్నుకున్నట్టు ఎట్లా? రాజ్యాంగబద్ధంగా ఓటైన వ్యక్తికి ఫైన్ ఉండాలి. అట్లాంటి పరిస్థితులు